IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో 151 సీట్లలో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన వైసీపీ ఈ ఎన్నికల్లో తీవ్ర ప్రజాగ్రహానికి లోనై కేవలం 11 సీట్లలో మాత్రమే విజయం సాధించగలిగింది. 2019 ఎన్నికల్లో 22 పార్లమెంటు స్థానాలను గెలుచుకున్న ఆ పార్టీ ఈసారి 4 పార్లమెంటు స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ప్రభుత్వ వ్యతిరేకత, ప్రజాగ్రహంతో వైసీపీ కంచుకోటలు కూడా బద్దలయ్యాయి. ఊహించని రీతిలో వైసీపీ పార్టీ ఓటమి పాలు కావడం ఇప్పుడు ఆ పార్టీ నేతలకు పెద్ద సంకటంగా మారింది. ఇదిలా ఉంటే వైసీపీ గుర్తు మీద గెలిచిన ఓ ఎమ్మెల్యే ఇప్పుడు పార్టీ మారుతున్నారనే ప్రచారం జరుగుతుంది. వైసీపీ నుంచి గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలలో విశ్వేశ్వరరాజు కూడా ఒకరు. ఆయన పాడేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే ఆయన టీడీపీలో చేరుతున్నారనే ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారంపై తాజాగా విశ్వేశ్వరరాజు స్పందించారు. తన ప్రాణం ఉన్నంత వరకు జగన్తోనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. నాకు జగన్ చాలాసార్లు అండగా నిలిచారని, తన ఎదుగుదలకు ఆయనే కారణమని, అలాంటి వ్యక్తిని మోసం చేసి వెళితే పుట్టగతులు ఉండవని విశ్వేశ్వరరాజు చెప్పుకొచ్చారు. వైసీపీని వీడి వెళ్లే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. ఈ 5 ఏళ్లు ప్రజల మధ్యన ఉండి తిరిగి అధికారంలోకి రావడానికి కృషి చేస్తానని పాడేరు ఎమ్మెల్యే తెలపడం జరిగింది.